రామ్ గోపాల్ రెడ్డి గారు. జిల్లాల పునర్విభజన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలన్నీ కూడా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జరుగుతున్న అధ్యక్ష. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పని జరగాలనే ఒక ఆలోచనతో తాత్కాలికంగా ఉద్యోగులందరినీ పంపించడం జరిగింది అధ్యక్ష. చాలామంది భార్య ఒకసాట భర్త ఒకసాట అట్లా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ కానీ లేకపోతే టీచర్లు కూడా వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది అట్లా ఏదన్నా ఉండేటంటే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ ఉమ్మడి జిల్లా ప్రాతిపదిక కాకుండా ప్రత్యేక ఇప్పుడైతే కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేశారో దాని ప్రతిపాదికగా బదిలీలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఏదైనా కొన్నిసార్లు సిబ్బంది లేరని చెప్పి రిలీవ్ చేయడం లేదు అధ్యక్ష. మా ఉమ్మడి జిల్లాలో రైల్వే కోడూరు నుంచి బదిలీ ఇక్కడ పొద్దుటూరుకు వస్తే ఇక్కడ జాయిన్ చేసుకోవడం లేదు, అక్కడ రిలీవ్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు ఒక అవకాశం ఇచ్చేసి వారికి ఈ బదిలీల ప్రక్రియను సజావుగా జరిగే విధంగా చేసి వారు సమర్థవంతంగా వారు ఉద్యోగం చేసే విధంగా వారి పనితీరు కనపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి అధ్యక్ష. ఓకే మంత్రి గారు. చైర్మన్ సార్, సభ్యులు చేసినటువంటి సూచనని ఇప్పుడు బ్యాన్ పీరియడ్లో ఉంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏమాత్రం న్యాయం చేయగలము. ఎందుకనంటే అధ్యక్ష, ప్రభుత్వానికి ఒకవైపు ప్రజలకి సక్రమమైన సేవలు అందించాల్సిన బాధ్యత ఉంది, అట్లనే ఉద్యోగులు కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని సభ్యుల సలహాలను కూడా దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 14383 శ్రీమతి సవిత, మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు లేదండి, రెండో ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, మూడో ప్రశ్నకు లేదండి.